హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి కనెక్ట్ అనే ఒక సోషల్ మీడియా యాప్ అనమాట. ఇది సేమ్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లెక్క ఉంటుంది అనమాట. ఇందులో మనకి రిఫర్ అండ్ అన్ ఆఫర్ వచ్చిందన్నమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక నేను ట్రిక్స్, డీల్స్, లూట్స్, ఆఫర్స్, అమెజాన్ క్విజ్ ఆన్సర్స్ ఇవన్నీ కూడా పెడుతుంటాం అనమాట. ఎవరైతే మన ఛానల్ జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ జాయిన్ అయిపోయి యూజ్ చేసుకోండి. సో ఇలా మనం ఆఫర్లో చెప్పుకునే ముందు మనకి ఇక్కడ యాప్ ఉంది కదా, యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయండి. కనెక్ట్ అనే యాప్ స్పెల్లింగ్ వచ్చేసి వేరేగా ఉందన్నమాట, QANEQT అని. సో ఆఫర్ ఓపెన్ చేయగానే యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు పర్మిషన్స్ అని అడుగుతుంది అనమాట. సో అన్ని పర్మిషన్స్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ పర్మిషన్స్ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది అడుగుతుంది అనమాట. ఫోన్ నెంబర్ ప్లస్ రిఫరల్ కోడ్ అనేది అడుగుతుంది అనమాట. సో రిఫరల్ కోడ్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. దాంతో కాపీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. పక్కా మస్ట్గా రిఫరల్ కోడ్ ఎంటర్ చేయండి, ఎందుకంటే దాంతో మనకి 90 రూపీస్ ఎక్స్ట్రా అనేది వస్తుంది అనమాట. సో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. రిక్వెస్ట్ ఓటీపీ అనేది దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, అలాగే మనకి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. సో ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయాలన్నమాట. సో ఇక్కడ నాకు ఓటీపీ కూడా వచ్చేసింది. ఓటీపీ వచ్చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే వాట్సాప్లో వచ్చింది అనమాట ఓటీపీ. సో ఆ ఓటీపీ కూడా ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కేటగిరీస్ అడుగుతుంది అనమాట. ఏవేవి ఇంట్రెస్టెడ్ ఉన్నాయో మీకు ఆ కేటగిరీస్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మినిమం 5 అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ 3, 4 అలాగే ఇక్కడ 5 సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. సో కంటిన్యూ మీద క్లిక్ చేసిన వెంటనే అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కమ్యూనిటీస్ అని ఉందన్నమాట, గ్రూప్స్ లాంటివి. ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను అన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీ ఇందులో కూడా మాక్సిమం 5 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. 5 కమ్యూనిటీస్, గ్రూప్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని కింద కంటిన్యూ అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను గూగుల్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. గూగుల్ సెలెక్ట్ చేసుకుని అలాగే కింద మనకి న్యూస్ అనేది ఉంది. అలాగే కింద మనకి ఇండియా కూడా ఉంది కదా, జనరల్లో ఆ ఇండియా కూడా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంటిన్యూ బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. సో ఇక్కడ నేను కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ క్లిక్ చేసిన వెంటనే చూసుకున్నట్టయితే మనకు అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓపెన్ అయిపోయిన వెంటనే కింద మనకి గెట్ వెరిఫికేషన్ నవ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీరు ఈమెయిల్ అనేది మాన్యువల్గా కూడా ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే వెరిఫై విత్ గూగుల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీ గూగుల్ అకౌంట్స్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ నా గూగుల్ అకౌంట్స్ ఉన్నాయి, ఏవేవైతే లాగిన్ అయి ఉన్నాయో అవన్నీ ఓపెన్ అయిపోయిన వెంటనే ఒక గూగుల్ అకౌంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న వెంటనే వెరిఫై అయిపోతుంది అనమాట. సో వెరిఫై అయిపోయిన వెంటనే మనకి ఇంటర్ఫేస్ అనేది మళ్ళీ ఇలా వస్తుంది అనమాట. వచ్చిన వెంటనే ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఈమెయిల్ ఐడి, మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతుంది. సో అవన్నీ ఇచ్చేసేయండి. సో ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన వెంటనే మీ జెండర్ కేటగిరీ అడుగుతుంది అనమాట. సో మేల్ ఉంటే మేల్, ఫీమేల్ ఉంటే ఫీమేల్ ఇచ్చేసేయండి. సో ఇక్కడ ఫీమేల్ ఉంటే ఫీమేల్, మేల్ ఉంటే మేల్ అని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి లైవ్ ఫుటేజ్ అడుగుతుంది అనమాట. లైవ్ ఫుటేజ్ అంటే ఏం లేదు, మీ సెల్ఫీ అనేది అడుగుతుంది అనమాట. సెల్ఫీ మీద క్లిక్ చేసుకొని మీ ఫోటో అనేది క్లిక్ చేసుకొని అక్కడ అప్లోడ్ చేసేయండి. ఇక్కడ కెమెరా ఉంటుంది, కెమెరా ద్వారా అప్లోడ్ చేసేసాను. అలాగే మీకు నెక్స్ట్ వచ్చేసి స్టెప్ మనకి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. సో ఫ్రంట్, బ్యాక్ ఫొటోస్ అవన్నీ క్లియర్గా ఉండేటట్టు ఫోటో దించి క్యాప్చర్ చేసుకొని నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే 72 అవర్స్ అడుగుతుంది అనమాట వెరిఫికేషన్కి. కానీ నాకైతే వితిన్ 5 minutesలో వెరిఫై అయిపోతుంది అనమాట. సో వెరిఫై అయిపోయిన వెంటనే ఇక్కడ మనకి పైన మనకి లెఫ్ట్లో టాప్లో మనకి ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు సెట్టింగ్స్లో మనకి రిఫరల్ కోడ్ అనేది ఉంటుందన్నమాట. సో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ వాలెట్ వెరిఫై అయిపోయిన వెంటనే ఇక్కడ వాలెట్ అడ్రస్ వస్తుందన్నమాట. సైన్ అప్ బోనస్గా నాకు ఇక్కడ చూసుకున్నట్టయితే వాలెట్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ నాకు 90 రూపీస్ అనేది వచ్చిందన్నమాట. సో సైన్ అప్ బోనస్ అనేది 90 రూపీస్ అని నీకు ఆల్రెడీ చెప్పాను కదా. సో ఇక్కడ సెట్టింగ్ మీద క్లిక్ చేస్తే మనకి షేర్ రిఫరల్ కోడ్లో ఈ రిఫరల్ కోడ్ అనేది ఎంటర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, దాని త్రూ కూడా రిఫరల్ కోడ్ అనేది కాపీ చేసుకొని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న వెంటనే మీకు సైన్ అప్ బోనస్గా 90 రూపీస్, అలాగే పర్ రిఫర్ మీకు 90 రూపీస్ అనేది వస్తుంది. ఎంత రిఫర్ చేసినా మీకు 90 రూపీస్ అనేది వస్తుంది అన్నమాట పర్ రిఫర్కి. సో ఇక్కడ బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే వాలెట్ అని ఉంది కదా. సో ఈ వాలెట్ మీద ఐకాన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే నాకు 90 రూపీస్ అని వచ్చిందన్నమాట. ఇది సైన్ అప్ బోనస్ అనమాట. సో ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ ఉంది కదా కింద మనకి, ఆ విత్డ్రా మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు బ్యాంక్ డీటెయిల్స్ అడుగుతుందన్నమాట. ఆ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి సేవ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అనేది ఎంటర్ చేస్తున్నాను. అకౌంట్ నెంబర్, IFSC కోడ్, ఇంకా మీ నేమ్, మీ బ్యాంక్ నేమ్, అలాగే ఇవన్నీ ఇచ్చేసిన వెంటనే ఇక్కడ కింద సబ్మిట్ బటన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్టయితే మినిమం విత్డ్రాల్ వచ్చేసి 100 రూపీస్ అనమాట. సో నా వాలెట్లో వచ్చేసి 90 రూపీస్ ఉందన్నమాట. సో ఇప్పుడు ఇమీడియట్గా నీకు ఒక రిఫరల్ చేసి చూపిస్తాను. సో ఇమీడియట్గా ఒక రిఫర్ చేస్తున్నాను. సో షేర్ మీద క్లిక్ చేయండి. షేర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ సెట్టింగ్లో షేర్ క్లిక్ చేసిన వెంటనే రిఫరల్ కోడ్ వస్తుందన్నమాట. కాపీ చేసుకొని ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అది మీ ఫ్యామిలీ మెంబర్ ఎవరిదైనా పర్లేదు. ఇంకొక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆధార్ డీటెయిల్స్ ఇచ్చేసిన వెంటనే ఇంక ఇక్కడ వాలెట్లో 180 రూపీస్ చూపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ నేను ట్రాన్సాక్షన్ డీటెయిల్స్లో చూపిస్తున్నట్టయితే ఇక్కడ 90 అంటే వితిన్ 20 minutesలో నేను ఇంకొక అకౌంట్ రిఫర్ చేసిన అనమాట. సో 180 రూపీస్ వచ్చినాయి అనమాట. సో ఇక్కడ నా వాలెట్ బ్యాలెన్స్ చూసుకున్నట్టయితే 180 రూపీస్ వచ్చేసింది అనమాట. సో కింద విత్డ్రా అనే బటన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడికి మనకి
సేమ్ మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది కనిపిస్తుందన్నమాట. కింద విత్‌డ్రా బటన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మినిమమ్ బ్యాలెన్స్ వచ్చేసి ₹100 విత్‌డ్రా కదా! సో, ఇక్కడ చూసుకున్నట్లయితే నా దగ్గర 180 ఉన్నాయి కాబట్టి 180 ఎంటర్ చేసుకొని విత్‌డ్రా మీద క్లిక్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఇక విత్‌డ్రా మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ ఏమని వచ్చింది. సో, డిసెంబర్ 13th లోపు మనకి విత్‌డ్రా అనేది వచ్చేస్తుంది బ్యాంక్‌లోకి అని చెప్తున్నారు. సో, నాకు తెలిసి మినిమమ్ అంత టైం తీసుకోదు. 24 అవర్స్ టు 48 అవర్స్‌లో వచ్చేస్తుందన్నమాట మన బ్యాంక్‌లోకి ఆ మనీ అనేది. సో, ఇక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ చూపిస్తాను చూడండి. ట్రాన్సాక్షన్ హిస్టరీలో చూసుకున్నట్టయితే విత్‌డ్రా కూడా వచ్చేసిందనమాట. పెండింగ్‌లో ఉందనమాట. సో, అందరూ మంచిగా యూజ్ చేసుకోండి. ఎవ్వరు మిస్ అవ్వకండి ఈ ఆఫర్‌ని. మంచి ఆఫర్. పర్ రిఫర్ ₹90 ఇస్తుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్. It's so out, right? I mean, no, no, out. Hey, go out. We're down. Just step down. Get the golf out. I'm gonna